మా ఎమ్మెల్యే అంతా దోచేస్తున్నాడు బాబోయ్ అంటూ ఓ ఆకాశరామన్న రాసిన లేఖ ఒంగోలు రాజకీయాలను కుదిపేస్తుంది. జనసేనలో ఓ సీనియర్ నేత స్థానిక ఎమ్మెల్యే మధ్య సదురు లేఖ మంట పెట్టేసింది. ఇంతకీ ఆ లేఖ కథ ఏంటి? వాచ్ ది స్టోరీ. ఒంగోలులో ఓ లేఖ రాజకీయ మంటలు రేపింది. సరిగ్గా జనవరి 14న అంటే భోగి పండుగ రోజు రాసిన ఆ లేఖ కూటమి నేతల మధ్య భోగి మంటలు రాజేసింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మట్టి, ఇసుక, లిక్కర్, భూకబ్జాలు ఇలా పంచభూతాల్లో అవినీతి చేస్తున్నాడంటూ టీడీపీ అభిమాని మారుపేరుతో అజ్ఞాత వ్యక్తులు రాసిన లేఖ జనసేన టీడీపీ నేతల మధ్య మంటలు పుట్టిస్తోంది. ఇది జరిగి దాదాపు 50 రోజులు దాటింది. కానీ ఆ లేఖ పుట్టించిన కాక మాత్రం ఇంకా తగ్గలేదు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలులో తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూముల సెటిల్మెంట్లు చేస్తున్నాడని, ఇసుక, మట్టి అక్రమ వ్యాపారం చేస్తున్నాడని, తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను విస్మరిస్తున్నాడని, ఎమ్మెల్యే అవినీతిపరుడుగా మారాడని టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు పార్టీ పెద్దలకు అజ్ఞాత వ్యక్తులు లేఖ పోస్టు చేశారు. దీంతో ఉలిక్కిపడిన స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆ ఉత్తరం రాసినవాడు ఎవడో కనిపెట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు తీగలాగితే డొంక ఎమ్మెల్యే కార్యాలయంలోనే కదిలింది. అంటే లేఖ వెనుక ఉన్న వ్యక్తి ఆయనతో తిరిగే అనుచరుడే అని తేలింది. అతనికి సహకరించింది మాత్రం జనసేనలో ఉన్న బాలినేని అనుచరుడైన ఓ చోటా నాయకుడితో పాటు ఒక లాయర్ కూడా కీలకంగా వ్యవహరించారని పోలీసులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు నివేదిక అందజేశారు. లెటర్ వ్యవహారం వెనుకున్నది కూటమి నేతలే అని తెలియడంతో ఆగ్రహంతో ఊగిపోయారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. తన అనుచరుడు లేఖ రాయడంలో కీలకంగా ఉన్న వ్యక్తిని ఇంటికి పిలిపించుకుని ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పరిస్థితి మరింత చేయి దాటిపోకుండా ఉండేందుకు అతనితో రాజీ కుదుర్చుకున్నారని ప్రచారం జరిగింది. ఇక జనసేనలో చోటా నాయకుడి కోసం వేట మొదలు పెడితే ఆ నాయకుడు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికంతటికీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కారణమని, ఆ లేఖ వెనుకున్న పెద్ద మనిషి కూడా ఆయనేనని దామచర్ల జనార్దన్ రగిలిపోయారు. గత వారం ఒంగోలుకి వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై మీడియా సాక్షిగా డైరెక్ట్ అటాక్ చేశారు. నువ్వు చేసే దందాలపై, అక్రమాలపై మీ అనుచరుడే అధిష్టానానికి లెటర్ రాస్తే అతనితో ఎందుకు రాజీ చేసుకున్నామంటూ ప్రశ్నించారు. ఆ లేఖకు తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. లెటర్ నేను రాయించాను అని చెప్పి మాట్లాడుతున్నావు. నాకు ఒక్కడే కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు సంబంధం లేదు అని నేను చెప్తున్నా. నీవు నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు, నేను రాయించాను. ఇంత దుర్మార్గపు మాటలు ప్రజల్ని ఇంకా ఎలా మోసం చేస్తావయ్యా? బాలినేనిపై కౌంటర్ అటాక్ చేశారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఒంగోలు నియోజకవర్గాన్ని నాశనం చేశారంటూ మండిపడ్డారు. లెక్కలేనన్ని భూకబ్జాలు చేశావంటూ ఎదురుదాడికి దిగారు. ఆ లేఖ వెనుక నీ పాత్ర లేకపోతే నీ అనుచరుడు బొమ్మినేని మురళిపై కేసు పెట్టొద్దంటూ ఎస్పీకి ఎందుకు ఫోన్లు చేస్తున్నావంటూ దామచర్ల జనార్దన్ బాలినేనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసాలు చేసి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఆడతా ఇవాళ పక్కన వాళ్ళందరిని వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. నేను అట్లా చూస్తున్నాను. మా కొడుకు మీద ఒట్టేస్తా. పిచ్చి భాష మానుకో, పిచ్చి పద్ధతులు మానుకోవాలని చెప్పి కూడా నేను హితవు చేస్తున్నాను. ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ మా పొత్తు 15 ఏళ్ల పాటు కొనసాగుతుందంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కూటమిలోని జనసేన, టీడీపీ నేతలు మాత్రం రోడ్డెక్కి కొట్టుకుంటున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేసుకుంటున్నారు. మరి చివరికి పొత్తు ఎప్పటి వరకు ఉంటుందో చూడాలి.